మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మన ముందైతే కనుక తాలాడ సాయి గారు అండ్ అలానే తాలాడ నరసింహరావు గారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ యొక్క మొక్కల్ని పెంచే వ్యాపారం అయితే చేస్తున్నారు. మొక్కల్ని పెంచి ఆ మొక్కల్ని అయితే కనుక విక్రయిస్తున్న పరిస్థితి. అసలు ఏ విధంగా ఇది కొనసాగుతుంది, ఎన్ని రకాల యొక్క మొక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయని ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నరసింహరావు గారు మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఒక వ్యాపారంగా కన్నా ఒక ఇష్టంతో చేస్తేనే ఇది బాగా వస్తుంది. సో చెప్పండి, అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, అసలు ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? ఇది సీడ్ తెస్తాం సార్. సీడ్ తెచ్చి బెడ్ మీద పోసి దాని ద్వారా మొక్క బ్రీడింగ్ అవుతుంది సార్. ఓకే, అవి చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? అవి బయట నుంచి కొంటాం సార్. అవి దాన్ని ఏమంటారు? క్లోన్స్ సార్. క్లోన్స్. ఆ క్లోన్స్ లోకి మీరు ఎలా వేస్తుంటారు? అందులోనే భద్రాచలం నుంచి వస్తాయి సార్ మొక్కలు. మనం ఇక్కడ బండి అంచాం సార్, బయట నుంచి కొనుక్కోవడం సార్ అవి. ఓకే, అవును సార్. క్లోన్స్ ఉన్న మొక్కలు. అవును సార్. ఇవైతే మనం తయారు చేసే బ్యాగ్ లో ప్యాక్ మొక్కలు అయితే ఎన్ని మనం తయారు చేయబోను సార్. ఓకే, సో ఇన్ని వేల మొక్కల్ని అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా తయారు చేస్తారు మొక్కని? అసలు మొక్క తయారడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొక్క తయారవడానికి ఒక 20 రోజులు పడుతుంది సార్. మొక్క 20 days పడుతుంది. సో ఎక్కడ సప్లై చేస్తుంటారు? అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారా ఆసక్తి ఉన్న వాళ్ళు, లేదంటే ఏ విధంగా జరుగుతుంది సార్? చాలా మంది పాత కస్టమర్లు ఉంటారు కదా సార్, చాలా మంది వస్తారు సార్ కొనుక్కోని. మా నాన్నగారు తెలుసు చాలా మంది, ఈ 3 జిల్లాల్లో మా నాన్నగారు చాలా మంది తెలుసు, వాళ్ళు చాలా మంది వస్తారు సార్. కాంటాక్ట్ అవుతారు, లేదంటే మనం వెహికల్ పెట్టి పంపించమంటే పంపిస్తాం సార్. ఏ రకాల మొక్కలు ఉన్నాయి? అన్ని 7 రకాలు ఉంటాయి సార్. రకాలు కూడా చెప్పాలి. టేకు, నీలగిరి, ఎర్రచందనం, సరుగుడు, గంధం, మల్బర్ వేప, మహాగని, అగారు వుడ్, రోజు వుడ్, జీడి అలాంటి ఉంటాయి సార్. సో ఇన్ని రకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయంటారు. సో అసలు దీనికి మామూలుగా వాటర్ అన్ని మీరే దగ్గర నుంచి జాగ్రత్త చూసుకోవాల్సిన పరిస్థితి. ఓకే, సో రోజుకి అంటే ఒక మొక్కని ఏ రేట్కి అమ్ముతారు మామూలుగా? మొక్క బట్టి సార్. ఎర్రచందనం అనుకో 15 రూపాయలు, టేకు అనుకో 6 రూపాయలు, నీలగిరి 5 రూపాయలు, ఆ టైప్ లో అమ్ముతాం. ఎలా ఉంది, లాభదాయకం? పర్లేదు సార్. ఒకరి కింద మన పనికి వెళ్ళకుండా మన పని మనం చేసుకున్నట్టు ఇక్కడ. అదే సార్. థ్యాంక్ యూ. మన ముందైతే కనుక ప్రజెంట్ తాలాడ సాయి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సాయి గారు చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ పెంపకం ఏ విధంగా ఉంటుంది, అసలు ఎలా పెంచుతారు మొక్కలు? ఇది గత దాదాపు మా నాన్నగారు మొదలుపెట్టింది. ముగ్గురు అన్నదమ్ములు. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అనమాట. ఇది 30 సంవత్సరాల నుంచి చేపను. సో దాన్ని కూడా మనం, నేను, మా అన్నయ్య, ఇంకో బ్రదర్ ఉన్నారు, మొత్తం ముగ్గురు మేము. సో మా నాన్నలు ముగ్గురు ఎలాగైతే దాన్ని కొనసాగించారు, మా ముగ్గురు అన్నదమ్ములం కూడా దాన్ని అలా కొనసాగిస్తున్నా. అసలు అంటే మామూలుగా ఇది ఒక చంటి పిల్లని చూసుకున్నంత జాగ్రత్త చూసుకోవాలి మొక్క వచ్చేంత వరకు. సో ఏ విధంగా మీరు చేస్తుంటారు? కొన్ని మొక్కలు అయితే నిజంగా చంటి పిల్లలా చూసుకోవాలి. ఇప్పుడు గంధం అనగా, ఎర్రచందనం అనగా, మహాగని అనగా, వాటి తయారీకి చాలా కష్టం, శ్రమ ఉంటుంది. మనం ఫ్యామిలీ అంతా కష్టపడినా కూడా మనం దాన్ని ఒక్కొక్కసారి అనుకునే విధంగా రాదు, కానీ దాన్ని నిజంగా చంటి పిల్లలా చూసుకోవాలి. కొన్ని మొక్కలు ఒక 1 month 2 months కలగా తయారైపోతూ ఉంటాయి. అసలు ఒక మొక్క విత్తనం నుంచి మీరు అమ్మే సైజుకి తయారంటే ఎన్ని రోజులు పడుతుంది? యాక్చువల్గా ఒక్కొక్క రకం ఒక 6 నెలలకు తయారవుతుంది. ఇప్పుడు ఎర్రచందనం, గంధం, మహాగని అవి ఉన్నాయంటే 6 నెలల నుంచి 5 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు టేకు అవి ఉన్నాయంటే ఒక 2 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు నీలగిరి, సరుగుడు, వెదురు అవన్నీ ఉన్నాయంటే 1 monthలో తయారైపోతాయి. సో చూస్తే కనుక అసలు ఇదంతా వ్యాపారం లాభదాయకం అంటారు? పర్లేదా? మీరు అంటే ఒకళ్ళ దగ్గర పని చేయకుండా మీ కాళ్ళ మీద నించొని మీరు హ్యాపీ చేసుకోవచ్చు అంటారు? లాభదాయకం అంటే అలాగే సార్, మనకి పర్లేదు. మనం ఎంత కష్టపడితే ఇది మనం దీనికి ఎంత కష్టం ఇస్తే ఇది మనకి తిరిగి అంత ఇస్తుంది అనమాట. మనం ఎంత కష్టపడ్డాం అనేది ఇక్కడ ముఖ్యం. మనం ఎంత కష్టపడి మనం దీన్ని ఎంత చక్కగా చూసుకుంటే దానికి మనకు అంత లాభం అని నష్టమైన మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే సాయి చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే అది అంత రిటర్న్ వస్తుంది. అది నిజమే, శ్రమ కొద్దీ ఫలితం ఉంటుంది. సో మీరు ఎన్ని సంవత్సరం చేస్తున్నారు? మీకు తెలుసు, నేను వర్తేనని మన చిన్న పుట్టిండు కానించి మరి ఇదే స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు మామూలుగా సెలవులు వచ్చినప్పుడల్లా ఇది చూసుకుంటుండాం.
ఉమ్. సో ఇక్కడ ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది ఏ మొక్క కొంటుంటారు ఇక్కడ? ఎక్కువ అంటే అన్యా కొన్ని ఎక్కువ నర్సరీలు అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ అక్కడ ఓన్లీ నీలగిరి దొరుకుతుంది. మన దగ్గర అయితే టేకు, వెదురు, నీలగిరి, ఎర్రచందనం, మహాగని, రోజు వుడ్, అగారు వుడ్, ఇవి చాలా ఇంచుమించు 10-15 రకాల మొక్కలు మన దగ్గర ఉంటాయి. సీడ్స్ అవి ఎక్కడి నుంచి తెస్తాం? సీడ్స్ అయితే మనం బయట నుంచి తెప్పిస్తాం. సీడ్స్ బయట నుంచి తెప్పించే బెంగళూరు, ఒడిస్సా అటు సైడ్ నుంచి తెప్పించాక మనం నేలపైన వేసి దాన్ని నారులాగా వేసి నారు వచ్చాక ఇలా ప్యాకెట్లో ఎత్తించిన తర్వాత మనం దాంట్లో ప్లాంట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ బ్యాగ్స్ కింద అమ్మేస్తాం. బ్యాగ్స్ కింద అమ్మేస్తాం. ఓకే. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉందా? వ్యాపారం అంటే అంత అని చెప్పలేం, పర్లేదని మనం చేసుకున్న దాన్ని బట్టి అదే ముందే చెప్పాను కదా, మనం ఎంత కష్టపడితే మనకు అంత వస్తుంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఫ్యామిలీ అంతా కూర్చొని, అంటే పొలమే ఒక ఇల్లులాగా మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే వచ్చి కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలానే ఇవి ఇప్పుడు సాయి ఇవేం మొక్కలు సాయి? ఇవి టేక్ అండి. ఇవి టేక్ మొక్కలా? ఇవి టేకు, ఈ పైన ఇది ఎర్రచందనం. ఓకే. ఒక్కసారి మొక్క చూపిస్తా. సాయి అయితే కనుక రెడ్ శాండిల్వుడ్ ఎర్రచందనం మొక్కనైతే చూపించాడు. ఈ సాయి ఈ మొక్క ఇలా రావడానికి ఎన్ని రోజులు పట్టింది? మొక్క మనం ఇప్పుడు సీడ్ తెప్పించి చేయడానికి ఇదే సైజు రావడానికి 8 months 1 year పడుతుంది. 1 year పడుతుంది. అంటే ఇది 1 సంవత్సరం కష్టం నీకు. ఇది ఎంతకు అమ్ముతావు? అంటే రీజనబుల్ ప్రైస్ సార్. అంటే మామూలుగా ఒక 300 ఉండొచ్చా? లేదు సార్, అంత రేట్ ఉండదు. మామూలుగా ఎంతకు ఉండొచ్చు? సార్ అంత 50 రూపీస్ ఉంటుందా? 20-30 రూపీస్. అంటే 30 రూపాయలు. అంటే 8 నెలల కష్టం 30 రూపాయలు వాల్యూ చేస్తుంది. అంటే ఇది నిజంగా చెప్పొచ్చు, ఒక రైతుకి ఎంత కష్టధరకైనా సరే ఇచ్చే అవుట్పుట్ మటుకు ఈ యొక్క కస్టమర్స్కి మటుకు అతి తక్కువ ధరలకు ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి రకమైన మొక్కలు కావాలంటే కనుక మనం సాయి నెంబర్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది వీడియోలో. కంపల్సరీ ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా ఆర్డర్స్ ఉంటే కనుక సాయి కంపల్సరీ సంప్రదించండి. అండ్ మనం సాయి లాంటి వాళ్ళు ఎంతోమందిని ప్రోత్సహిస్తే ఈ యొక్క గవర్నమెంట్ కూడా చెప్తుంది మొక్కలు ఎక్కువగా నాటాలని చెప్పేసి. ఇటువంటి మొక్కలు నాటడానికి అండ్ అలానే మొక్కల తయారీకి మన వరకు మనం ఎంతవరకు తోడ్పడాలి అండ్ అలానే మన చేతినంత సాయం అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే మొక్క శ్రీగంధం. సో శ్రీగంధం మొక్కనైతే మనం చూపిస్తున్నారు సాయి. సో ఈ మొక్క వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది సేమ్ అని 8 months 1 year. దీన్ని అయితే మీరు అన్నారు ఫస్ట్ లో, దీన్ని అయితే యాక్చువల్గా చంటి పిల్లలాగే చూసుకోవాలనేది చాలా కష్టం. ఇలాగా ఇది ఉన్నాయి, ఇలాగా పందిర్లు వేసి దీనిపైన గ్రీన్ కలర్ నెట్టేస్తాం. ఇప్పుడు కొద్ది పెరిగే కాబట్టి తీసేసాం. మామూలు అయితే ఎక్కువ వేడైనా సరే మొక్క బతకదు, ఎక్కువ పదునైనా దీన్ని ఉత్తిన చనిపోద్ది. దీన్ని నిజంగా చెప్పాలంటే చంటి పిల్లలా చూసుకోవాలి. ఓకే. సో చూస్తున్నా అంటే ఈ యొక్క మొక్కల్ని, అంటే ఒక మొక్కను తయారు చేయడానికి రైతు పడే కష్టం కూడా అంటే మనం వర్ణించలేము. బట్ ఆ మొక్కను కూడా అమ్మేది ఎంతకి 10 రూపాయలు 15 రూపాయలకి అమ్ముతున్న పరిస్థితి. అండ్ అలానే వేలాది మొక్కలను మెయింటైన్ చేయడం ఆషామాషి కాదు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఫ్యామిలీ మొత్తం ఇదే గ్రౌండ్ పై పనిచేస్తూ అందరూ ఇక్కడే ఉండి ఇక్కడే తింటున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్లో సాయి అయితే ఉన్నాడు. కంపల్సరీ సాయి యొక్క కాంటాక్ట్ నెంబర్ మనం ఈ యొక్క వీడియోలో పెట్టడం జరుగుతుంది ఎవరికైనా సరే. సో ప్రజెంట్ మన ముందున్నారు తాలాడు సాయి. ఈ యొక్క ఏదైతే మొక్కల పెంపకం ఒక నర్సరీని మెయింటైన్ చేస్తూ వేలాది మొక్కలను అయితే కనుక ఇక్కడ పెంచడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే వృక్షో రక్షిత అంటారు. ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతోమందికి ప్లాంట్స్ వేయడం ఇష్టమే, బట్ ఆ ప్లాంట్స్ ఎదిగి ఆ మొక్కను తయారు చేయడం చాలా కష్టం. అటువంటి మొక్కలు తయారు చేసి వంశపర్యపంగా వాళ్ళ నాన్నగారి తర్వాత అటువంటి బాధ్యతను భుజాన్ని వేసుకొని ఇదే పని మీద అయితే కనుక ఫ్యామిలీ అంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఈ వీడియోలో సాయి యొక్క ఫోన్ నెంబర్ వేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఎవరికైనా సరే ఈ యొక్క మొక్కల రిక్వైర్మెంట్ ఉంటే కనుక కంపల్సరీ సాయిని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే ఈ ప్రదేశం వచ్చేసి విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం. ఈ యొక్క పద్మనాభ మండలం ఉన్నటువంటి గ్రామం దగ్గర అయితే ఉన్నాము. సో ఏదైనా సరే మీకు మొక్కల యొక్క రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ సాయిని కాంటాక్ట్ కండి. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం భీమిలి.